దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఒక టైటిల్ కనిపిస్తా ఉంది. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిరు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మరి ఇట్లనే అనుకుంటారేమో అని నేను అనుకుంటాను. సో అందుకే అవునా కాదనేది నాకు ఒకసారి పోలింగ్ లో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయరు. టైటిల్ ఏమని పెట్టినామంటే పరాయి పాలన పోయింది, అదే రకంగా కిరాయి పాలన వచ్చింది. పరాయి పాలన అంటే ఆంధ్రలో పాలన, పరాయి పాలన అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రలో పరిపాలన చూసినాం. వాళ్ళని సక్సెస్ఫుల్ గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కలిసి తరివి కొట్టగలిగినాం. కానీ ఓ 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలన చూసినాం, 9-9.5 ఏళ్ళలో. దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళా గదే పరాయి పరిపాలన లెక్క అంటే కిరాయి పరిపాలన లెక్క కనిపిస్తామని చెప్పేసి తారక రామారావు గారు అంటారు. సో నేనైతే దాన్ని ఏకీభవిస్తా ఉన్నా. నిజమే కదా, తెలంగాణ రాష్ట్రంలో గత 20 నెలలుగా అసలు ఏమైనా పరిపాలన జరుగుతుందా అంటే ఏం కనిపిస్తలేదు. మూటలు ఎట్లా సంపాదించుకోవాలి, ఢిల్లీకి ఎట్లా మూటలు పంపించాలి, ఎట్లా 1000 కోట్ల ఆస్తులు సంపాదించాలి తప్ప ప్రజల మీద ఏమాత్రం సోయలేని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే కిరాయి పరిపాలనకనే అనిపిస్తాం. మరి రామారావు గారు ఏం మాట్లాడుతారో ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ రాసింది, పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చింది. కేసీఆర్ హయాంలో ఆత్మగౌరవంతో బతికినాం. కాంగ్రెస్ పార్టీ గద్దెనకగానే మళ్ళీ మొదలైన ఢిల్లీ పెత్తనం అని చెప్పేసి, అంటే ఢిల్లీకి మా ఆయన మూటలు మోస్తాం కదా. సో రేవంత్ రెడ్డి గారు మూటలు మోస్తాడు కాబట్టి ఆ మూటలు మోసిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ హయాంలో అంటే ఆత్మగౌరవంతో బతికినవాడ. అంటే తెలంగాణ అంటే దేశానికి ఏ మూలకు పోయినా మీ నాయకుడు కేసీఆర్ కదా, అంటే మీ తెలంగాణ రాష్ట్రం కదా అని చెప్పేసి కాడికి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించినాం. అది ప్రపంచ దేశాల్లో ఉన్న బిడ్డలు కూడా చెప్పుకునే స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ అని చెప్తే ఏడిసే కాలం వచ్చింది. ఎందుకంటే 20 నెలలుగా అభివృద్ధి అనేది ఇట్లా గాడి గుండు సున్నా లెక్క అయిపోయింది. మా అన్ననే పొడుగు మాటలు రాస్తారు ఇప్పుడు కూడా పేపర్లలో. వాస్తవ పరిస్థితి అంటే ఢిల్లీకి మూడలు కట్టేదాని మీద ఉన్న సోకు ప్రజలకు పరిపాలన చేసేదాని మీద లేదు. ఈరోజు రేవంత్ అనే ఒప్పుకుంటాను, ఇలా క్లియర్ గా ఆయన ఒప్పుకుంటాను, అదే బరాబర్గా మళ్ళీ గట్టినే ఉంటుంది అంటాను. ఇక కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ పోయిందట. శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. చావు నోట్లో తలబెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఆ రాష్ట్రం సాధించిన సందర్భంగా ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలో లేడు. తెలంగాణలో ఉన్నది ఆంధ్ర రాజకీయ పార్టీ టీడీపీ పార్టీలో ఉండు మన అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు. సో ఆయన యొక్క చరిత్ర ఆంధ్ర చరిత్ర కనిపిస్తుంది, తెలంగాణ చరిత్ర కనపడదు కూడా. వెతికినా కూడా జల్లడ పెట్టినా కూడా కనపడదు. మరి చావు నోట్లో తలకాయ పెట్టిన మన ఆయన ఎక్కడ, చంద్రబాబు నాయుడుకి మోసేది ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడ, ఇండియా చెప్తా ఉన్నా, పది చూస్తా ఉన్నా. సో ఇది ఆయన కామెంట్. అయితే ఒక నిమిషం, తెలంగాణను అన్నింటా అగ్రగామిగా నిలిపిండ్రు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్తా ఉంది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర గణాంకాలే నిదర్శనం. కాంగ్రెస్ బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పు జరిగింది, కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దుర్మార్గంగా ప్రచారం చేసింది. లక్షల కోట్ల అప్పు చేసింది. ఇదే కేంద్రంలో ఆర్థిక శాఖ పార్లమెంటు సాక్షిగా చెప్పింది 2,80,000 కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పు చేసిరు. మన అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు దరిదాపుగా మా అన్న చిత్రా పలుకుల అంటారుగా చిలక పలుకుల చిలక 2,20,000 కోట్లు అప్పు చేసింది 20 నెలల్లో. 10 ఏళ్లలో చేసినోడు అన్ని పనులు చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పథకాలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇస్తేనేమో 2,80,000 కోట్లు అయింది. మనం ఏమి చేయని దొంగ మాత్రం 2,20,000 కోట్లు అప్పు చేసింది. జస్ట్ ఇంకొక 60,000 కోట్లు చేసి దాటిపోతుంది ఈ పాటికి. సో అది గమనించాలి. అయితే తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిండు. మాజీ సీఎం కేసీఆర్ పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఇది ప్రజా యోధుడు పుస్తకం రాసిన మరి ఆయన. సో మహేంద్ర తోటకూరి ఆయన మరి ఆ పుస్తకం ఎవరైనా కావాలంటే తీసుకునే ప్రయత్నం చేసి మరి కేసీఆర్ ఒక గొప్పదనం గురించి రాసిండు, మరి అతను తీసుకునే ప్రయత్నం కూడా చేయదు. సో ఇంతవరకు ఈయన ఎంటైర్ గా చెప్తా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని పరిపాలన లేదు.
ఒకనాడు ఆంధ్రలో పరిపాలన ఉండే, ఈనాడు సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ పరిపాలన కొనసాగుతా ఉంది. అందులో కూడా దొంగల ముఠా వచ్చింది. ఇలా భూములు మిగుతారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసి కోట్లు కొల్లగొడతా ఉన్న దొంగల ముఠా ఉన్నది. ఈ దొంగల ముఠా పరిపాలనను ఖచ్చితంగా కిరాయి పరిపాలనగానే చూడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. యావత్ తెలంగాణలో గత 20 నెలలకెళ్ళి కూడా ప్రజలందరూ సర్వస్వం కోల్పోతా ఉన్నా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, పథకాలు ఇవ్వకుండా, ఏమీ చేయకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే జరిగింది. మరి అప్పు ఎక్కడ పోతుందంటే ఢిల్లీకి మన కప్పం కడతాం. ఢిల్లీ కప్పం కట్టే రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి పాపం వచ్చారా, ఇష్టపడి కష్టపడి బీఆర్ఎస్ వాడు వద్దని, కాంగ్రెస్ వాడు కావాలని చెప్పేసి ఏది కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతా ఉండదు అంటారు. ఇలా పరాయోని పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం కొట్లాడినాం. మన తెలంగాణ బిడ్డలు అసూలు బాసిపోయారు. ఇలా అదే నీళ్లు మొదటి అంశంలో ఉన్న నీళ్లు, తెలంగాణ నీళ్లు ఆంధ్రకు చేసి పెడుతున్న దౌర్భాగ్యుడు ఇలా ముఖ్యమంత్రిగా చేసుకున్న చరిత్ర మనది కనిపిస్తాం. ఎందుకంటే ఆలంగా పోతిరెడ్డి పాడు కొట్టుకొని కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు ఇక్కడ బనకచెర్ల పేరుతో 2 రకాలుగా ఇష్టం వచ్చిన రీతిలో పొక్కలు కొట్టుకొని తోడుకొని పోతుంటే మూసుకొని పండుకున్న దుర్మార్గుడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కిరాయి పరిపాలనకి అనిపిస్తుంది. ఇంకో ఉన్నది అంటే నిధులేమో ఢిల్లీకి, నీళ్ళేమో ఆంధ్రాకు. అదే మన రేవంత్ రెడ్డి గారి తెలంగాణ వాదం, తెలంగాణ మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సో ఇది మన అన్న యనమల రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనత, ఆ ఘనతకు సంబంధించిన వార్తన్నాయి. ఇది పక్కన వెళ్తే మరి కిరాయి పరిపాలన ఏదో మన అన్న దొంగ ఇంక దొర ఏదో అది అయిపోతుంది. అది పక్కన పెడితే